బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఓ రైతు పొలం దున్నుతూ ఉంటే ఇక ఆ పొలంలో బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. సో అది తెలిసినటువంటి రైతు, ఆ రైతుతో పాటు కూలీలు, ఆ గ్రామానికి చెందిన వాళ్ళంతా కూడా పొలంలో బంగారు ఆభరణాల కోసం వేట మొదలు పెట్టారు. సో ఈ అంశం ఆ నోట ఈ నోట ఇక పోలీస్ స్టేషన్ దాకా చేరింది. సో పోలీసులు రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. సో బంగారు ఆభరణాలకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ కావచ్చు, అటు పోలీసులు సో అసలు ఏం జరిగింది ఏంటంటూ పూర్తి స్థాయిలో సమాచారం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి ఇదే సంఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నం, అసలు ఏం జరిగింది, ఈ అంశం పోలీసుల దాకా ఎట్లా చేరింది? శ్రీశైలం చెన్నారావుపేట మండలం ఇక్కడ గోపాలగుంట చెరువు వద్ద కూడా ఈ పంట పొలాల్లో బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి విషయం ఒక సంచలనం సృష్టిస్తుంది. ఇక్కడ ట్రాక్టర్ తో దుక్కుతున్నగా రైతులు బంగారు ఆభరణాలు కల్పించారని చెప్పి అంటున్నారు. సమాచారం అందుకున్నటువంటి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కూడా అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు వెతుకుతుండడంతో సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు లభించినట్టుగా సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి విషయం పోలీసుల వరకు వెళ్లడంతో రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణాలను కూడా పరిశీలించారు. ఇక్కడ లభించినటువంటి బంగారు ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని ఈ ఆభరణాలు పురాతన కాలానికి చెందినవిగా ప్రాథమికంగా భావిస్తున్నారు. అవి ఎలా అక్కడికి చేరాయన్నటువంటి కోణంలో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే బంగారు ఆభరణాలు బయటపడంతో భారీ ఆసక్తిగా అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో అంటే ఇదే భూమికి సంబంధించి ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేశారు. వేరే అతని దగ్గర నుండి ఆ కొనుగోలు చేసిన నేపథ్యంలో గతంలో కూడా బంగారు ఆభరణాలు 50 తులాలకు పైగా దొరికాయనేటువంటి ఇదే భూమిలో అంటే దొరికాయనటువంటి విషయం కూడా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అప్పుడు కూడా 5 ఏళ్ల క్రితం కూడా ఈ భూమికి సంబంధించినటువంటి సదరు అమ్మినటువంటి యజమాని కూడా ఇందులో నాకు వాటా ఉంటుందన్నటువంటి గొడవ రావడంతో ఇది మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈసారి కూడా ఇదే ప్రస్తుతానికి బాలు అనేటువంటి ఒక వ్యక్తి దీనిని కౌలుకు తీసుకొని తను సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. సాగు చేస్తున్నటువంటి ఆ బాలు కూడా ఇది నేను కౌలుకు తీసుకున్నాను కాబట్టి నాకు బంగారు ఆభరణాలు కావాలని చెప్పి తను, అలాగే ఈ భూమి ఓనర్ ను నేను కాబట్టి అని చెప్పి ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అంతకు ముందు ఉన్నటువంటి అమ్మినటువంటి వ్యక్తి అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి కాబట్టి ఆ గతంలో నాకు తెలియదు, మా భూమిలో ఉన్నాయి కాబట్టి అని చెప్పి అతను, వీళ్ళందరూ ముగ్గురు కూడా గతంలో 5 ఏళ్ల క్రితమే ఆ పోలీసుని ఇద్దరు ఓనరు దగ్గర కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కూడా గతంలో గొడవ జరిగినటువంటి విషయం. మళ్ళీ సేమ్ అదే భూమిలో కూడా మళ్ళీ ఈసారి 5 తులాల బంగారు ఆభరణాలు, ఒక 2 గుండ్లు, అలాగే అంటే పుస్తల లాగా ఉన్నటువంటి ఆకారాలు. కానీ ఇక్కడ అధికారులు కూడా అది పురాతన కాలానికి చెందినటువంటి ఆభరణాలుగా గుర్తించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఈ బంగారు ఆభరణాలను ప్రస్తుతానికి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. దీనికి ఏ కాలం అవి ఎక్కడికి అలా ఎలా వచ్చాయన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరికొందరు ఇక్కడ పంట పొలాలలో సాగు చేస్తున్నటువంటి వారు గతంలోనే తమ బంగారు ఆభరణాలు పోయాయని చెప్పి సదరు ఓనర్లు కూడా చెప్తున్నట్టుగా సమాచారం. కానీ దీనిపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు అంటే ఎంక్వైరీ అయితే వేస్తున్నారు. ఎంక్వైరీ వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సదరు ఓనరు మాత్రం ఎవరైతే ఉన్నారో తను మాత్రం ఈ బంగారు ఆభరణాలు నా భూమిలో ఉన్నాయి కాబట్టి నాకు సంబంధించి అంటే ఇక్కడ ప్రతి మినరల్ కానీ లేకపోతే వాటర్ కానీ అది ఈ భూమి ప్రమిషత్తులో పట్టాదారునైనటువంటి నాకే చెందాలన్నటువంటి ఒక ఆలోచనలు తను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు, సదరు ఓనర్కి అప్పచెప్తారా లేకుంటే ఎవరికైతే కంటపడేయో వారికి ఇస్తారా అన్నటువంటి ఒకటి ఆసక్తిగా నెలకొంది. ఒకవేళ పురాతన సంబంధించినటువంటి కానీ వెంకటరత్నం ప్రధానంగా ఈ వరంగల్ ఈ జిల్లా అంతా కూడా కాకతీయులు పరిపాలించినటువంటి చరిత్ర ఉన్నది. సో ఈ పురాతన వస్తువులుగా అనుకోవచ్చా, కాకతీయుల నాటి ఆభరణాలుగా చెప్పుకోవచ్చా, అవకాశం ఉండొచ్చు అంటారా? ఇప్పుడు గమనించాల్సింది, ఎందుకంటే అనుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి కాబట్టి మరి ఎక్కడైనా గతంలో గుప్త నిధులకు సంబంధించి, ఎందుకంటే మొన్న రీసెంట్ గా మనం చూడొచ్చు నర్సంపేట పరిసర ప్రాంతాల్లో ఒక అంటే పురాతన ఆలయం దగ్గర గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ యుద్ధాలు జరిగాయి, రాజరికం నడిచింది, దానికి సంబంధించినటువంటి పురాతన కాకతీయుల కాలం నాటి ఆభరణాలు కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఆభరణాలు ఈ కాలంలో మాత్రం అవి కావని వాటిని చూస్తేనే స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. అది కొన్ని దశాబ్దాల క్రితమేయా శతాబ్దాల క్రితమేయా అన్నటువంటి కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ రాజరికాలకు సంబంధించినటువంటి లేకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చాయన్నటువంటి కోణంలో పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటిని సంబంధించినటువంటి నేపథ్యము ఎక్కడికి వచ్చాయి, ఎలా వచ్చాయి, మరి ఏ కాలానికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాల కోణంలో ఇక్కడ రెవెన్యూ అధికారులు అలాగే ఇక్కడ పోలీసులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతనే అసలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కూడా మనం గమనించవచ్చు.
ఇక్కడ అధికారులు మాత్రం ఇక్కడ పురాతన కాలానికి సంబంధించినటువంటివి గానే వీటిని భావిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా వరంగల్ జిల్లాలో పంట పొలం దున్నుతుండగా నాగలికి తగిలి బంగారు ఆభరణాలు బయటపడడంతో ఆ గ్రామంలో కలకలం రేగింది. దొరికిన బంగారం పంపకాలపై ఇక కౌలు రైతు, కూలీలు, భూమి మాజీ యజమాని మధ్య వివాదం చెలరేగి పోలీస్ స్టేషన్కి చేరింది. ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఆ పొలంపై రైతులు ఆసక్తి మరింత పెరిగినట్టు తెలుస్తోంది. సో ఇదంతా కూడా వరంగల్ జిల్లాలోని ఓ పంట పొలంలో ఇప్పుడు చర్చగా మారింది. ఆ పొలం కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. ఎందుకో తెలుసా అంటే ఆ పొలంలో పండేది పంట కాదు, బంగారం అంట. సో పొలం దున్నుతున్న కౌలు రైతుకు బంగారు ఆభరణాలు లభ్యమవడంతో అందరి దృష్టి ఆ పొలం పైన పడింది. ఇంకా అందులో కనకపు రాసులు ఉన్నాయంటూ ప్రచారంతో ఆ పొలం బంగారంగా మారింది. అయితే ఇప్పటికే దొరికిన బంగారం పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్కి చేరింది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన 6 ఎకరాల పొలాన్ని బాలు అనే కౌలు రైతు సాగు చేస్తున్నాడు. పంట వేసేందుకు దుక్కి దున్నుతున్న క్రమంలో నాగలికి తాకి కొన్ని బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటిని రహస్యంగా ఇంటికి తీసుకెళ్లారు. కానీ పంచుకునే విషయంలో కౌలు రైతు, కూలీలకు మధ్య గొడవ జరిగింది. కౌలు రైతు బాలు దొరికిన బంగారం అంతా తనకే చెందుతుందంటూ చెప్పడంతో కూలీల ద్వారా ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఇక భూమి యజమాని ప్రతాప్ రెడ్డి దృష్టికి విషయం రావడంతో ఆయన ఇరువురిని మందలించి వదిలేశాడు. అయితే ప్రతాప్ రెడ్డి ఈ భూమిని 6 సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి నుండి భూమి కొనుగోలు చేశాడు. 6 ఏళ్ల క్రితం భూమి అమ్మిన వ్యక్తి ఇప్పుడు వాటా కోసం ఎదురుదాడి మొదలుపెట్టాడు. తన భూమిలో బంగారపు రాసులు ఉన్నాయని, అందులో తనకు కూడా వాటా రావాలని ఎదురుదాడి మొదలుపెట్టాడు. అంతేకాదు దొరికిన బంగారం సమాచారం పోలీసులకు అందించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వాటా తేల్చాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఈ బంగారం పంచాయతీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరింది. ఇక ఈ భూమి పరిసర ప్రాంతాల్లో గతంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉండేవట. ఇంకా ఇందులో పెద్ద ఎత్తున బంగారపు నిధులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రతాప్ రెడ్డి భూమి కౌలుకు చేసేందుకు ఎంత ఇవ్వడానికైనా మేము సిద్ధమని రైతులు ముందుకు వస్తున్నారు. దీంతో ఈ భూమి ఇప్పుడు బంగారం అయిందని అంతా చర్చించుకుంటోంది. అసలు ఇందులో దొరికిన బంగారం ఎంత, పంచుకున్నది ఎంత, ఆ బంగారం ఎవరికి చెందుతుందనే చర్చ మాత్రం జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ సో వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనతో చాలామంది సో మా పొలాల్లో కూడా ఇలా బంగారం దొరికితే బాగుండు, మా పొలాలు కూడా మరి ఇట్లా బంగారు ఆభరణాలు లభ్యమైతే బాగుండంటూ చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఇదంతా కాకతీయుల నాటి చరిత్ర కలిగినటువంటి ఆ ప్రాంతం ఓరుగల్ అంతా కూడా. సో అటువంటి ఓరుగల్లో గతంలో జరిగినటువంటి మరి యుద్ధాల నేపథ్యం కావచ్చు, లేకపోతే గుప్త నిధులు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, సో వాటికి సంబంధించినటువంటి ఆభరణాలు అయి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇవి ఒక్కొక్కటిగా తవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి చర్చ అయితే అధికారులకు కనిపిస్తుంది. బట్ అధికారులు తేల్చాల్సి ఉంది. సో ఏ కాలం నాటి బంగారు ఆభరణాలు, సో ఇప్పుడు మరి ఆ కౌలు రైతుకి ఇస్తారా, అసలు భూ యజమానికి ఇస్తారా, లేక మాజీ యజమానికి ఇస్తారా? సో దొరికిన బంగారాన్ని ఎంత శాతం గవర్నమెంట్ తీసుకుంటుంది, ఎంత పర్సంటేజ్ మరి వారికి ముట్టజెప్పే అవకాశం ఉంది. సో ఈ బంగారుకు సంబంధించి మరింత మరి ఆ పొలంలో తవ్వకాలు ఏమైనా మొదలుపెట్టేటువంటి ఛాన్స్ ఉందా, దాన్ని మరి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉందా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఆ పొలానికి మాత్రము మేము కౌలు తీసుకుంటామని చాలామంది ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎంత అయినా పర్లేదు కానీ మేము కౌలు వేసుకుంటాము, ఆ పొలాన్ని సాగు చేస్తామని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆశ మేము కౌలు తీసుకున్నాక కూడా ఏదైనా బంగారు ఆభరణాలు దొరుకుతాయేమో, గుప్త నిధులు బయటపడతాయేమని ఆశతో ఆ పొలాన్ని కౌలుకు తీసుకునే వారి సంఖ్య మరింత పెరిగినట్టు తెలుస్తుంది. ఇక భారీ పోటీ మరి నెలకొన్నట్టు కూడా కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఈ బంగారం ఏవైతే ఆభరణాలు దొరికినటువంటి నేపథ్యంలో చాలామంది రైతులు, గ్రామస్తులు సో మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకసారి మరి వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తొలివేలు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. మా చెన్నరావుపేట మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాజా ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో అంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయట రాకుండా మాకు వాటా ఇవ్వకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన వస్తుంది మాకు ఇప్పించడానికి కోరుతున్నాం అని మా బంగారం ఎక్కడ దొరుకుతుంది సార్? ఆశయంలో ఎక్కడో కలుపు తీసిన కాడ గింత బంగారం దొరికిందా? దొరికేది లేదు, ఏం లేదు. అన్ని డూబు మాటలు. ఒక్క మాటకు 50 మాటలు పుట్టిస్తారు. ఊళ్ళేదంటారా చిన్న గిన్నె ఈ పూసలు లెక్క దొరికింది సార్. బాబు వీళ్ళ అమ్మకు
ఇంకో అమ్మకేమో గిట్లాడిది ఉన్నది, మధ్యంది పోయింది, చుట్టూ ఒక గుడి వెళ్తుందో అది బంగారుదే ఉన్నదో ఎండిదే ఉన్నదో. అదే వాడికే గింత 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 కడ్డీలు దొరికినాయి, గింత గింత కడ్డీలు కప్పు తీస్తా అంటే ఉంటాయా? అన్ని పూకారాలు సార్, ఏం లేదు, లేదు. ప్యాకెట్ ఆడుకుంటా ఒకటికి 2 పుట్టిస్తాడు కావచ్చు. వాళ్ళకి దొరకవచ్చు మరి, వాళ్ళు తెలంగాణ ఎంకలాడినట్టు. మా ఊళ్ళో కూలికి పోయినప్పుడు దొరికితే తీసుకుపో అని అన్నాం. మొన్న సార్కు వచ్చిండు, చీలక సార్ వచ్చిండు, మునాపై ఇచ్చిన సార్. తీసుకుపోతే ఇవి దొరికినాయి సార్, మాకేమొద్దు, తీసుకుపో అని మా వాళ్ళు పెట్టిండు. అయితే ఇంత దానికి ఎందుకు కొంచెం పడి మీకు ఎందుకు ఏడుచుకుంటా తీసుకుపోవాలని బిడ్డ అని పోయిండు. అది పదాబెట్టి సార్, అంతే, ఏది ఏం లేదు సార్ అని అబద్ధం ముచ్చట్లు మేము ఊకుంటాం సార్. వాళ్ళకి దొరికితే మేము పంచుకోవాలి సార్, మాకు కూడా హక్కు ఉంటుంది కదా. అన్ని కొడుకు కాదు, మా తమ్ముడు మునాపా తెస్తాడు, జంపాల్ రెడ్డి పటేల్ది ప్రతాప్ రెడ్డి కొనుక్కున్నాడు. అయితే మునాపా తెస్తాను, ఇంత బుడిదే ఉన్నాయి సార్. సార్కే చూపెట్టినాము, అలా కొంచెం కొంచెం గడ్డి ఉన్నది, అది తోతే అలా దొరికినాయి. కొంచెం వచ్చేసారి ఇంత ఉంటాయి, అంత బుడిదే ఉన్నది. అలా చూపెట్టిండ్రు మా వాళ్ళు, ప్రతాప్ రెడ్డి సార్కి చూపెట్టిండ్రు. చూస్తే ఏం లేదమ్మా, మీతో ఎందుకు కట్టు కాలే, నేను పోయిన సార్ గెలియకున్నా మీకు ఎండి తులం ఇచ్చిన బిడ్డ, వేయి ఇచ్చిన, నేను గెలేదని అన్నాడు సార్. చెప్పనా? ఇప్పుడు నేను ఇది చేసేది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నేను చేసేది. ఇక నాకు ఎప్పుడు నాకు కూడా దొరకలే. ఇంతకుముందు వాళ్ళు వేరే టోళ్ళు చేసిండ్రు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళు చేసిండ్రు. మరి వాళ్ళకు దొరకలే, మాకు ఎట్లా దొరుకుతుంది సార్? అది ఎవరిదో పడిపోయింది, అది బుత్తంతా ఉన్నది, ఇంతంతా అది దొరికింది, అది నిజంగానే దొరికింది. అది కూలోళ్ళకు ఆ రోజు 10 మంది వచ్చిళ్ళు, 10 మంది వస్తే ఇంత దొరికింది. అది దొరుకుతుంది, అది మరి అది బంగారమేనో అది ఏండేనో ఏమో తెలియదు. అది దాన్ని చెక్ చెప్పిస్తే మనకు గుర్తుంటుంది, అది తెలుస్తుంది కదా, దాన్ని చెక్ చెప్పేయాలి. ఇంకా ల్యాండ్ అయినా కూడా వచ్చేసిండు, ల్యాండ్ అయినా వచ్చిండు, చూసిండు, ఈ బుత్తంతా ఇది బంగారం ఏమున్నదో ఇత్తడే ఉన్నదో అని ఆయన కూడా వదిలేసిపోయిండు. ఇదే విషయం, ఈ బుత్తాన్ దానికి బాగా దొరికినాయి అని అంటారు. మాకు దొరికితే మేము దొరికితే అట్లా ఈ ముత్తంతా ఉన్నదని చూపెడతాం. అది ఇంతంతా దొరికితే ఎక్కడ ఆయన బయట పెట్టాలి, అట్లా చేయాలి. ఆయన ఎందుకు చేస్తాడు అట్లా? ఆయనకి ఏం హక్కు ఇక్కడ చేయడానికి? ఆయన అయ్యా భూమి పట్ట మీద ఆయనకు ఉన్నదా, ఏమున్నదని చెప్తాడు ఆయన, ఎందుకు చెప్తాడు అట్లా? అది దొరికింది, ముత్తంతా చూసిండు సార్, చూసి పోయిండు. అది ముత్తంతా అది రాగిది ఉన్నదో ఏమో ఉన్నదో అని చూసే పోయిండు. అది చెప్తాడు కావచ్చు, మరి నాకైతే తెలియదు. ఆయన నిన్న వచ్చిండట, నిన్న అయితే నేను హాస్పిటల్లో మా మాకు తీసుకుపోయినా. నిన్న కలువలు వచ్చిండ్రు, వాళ్ళు కలిస్తే అట ఏమో పేపర్లు గిట్లా తీసుకుపోయిండట, నాకు తెలియదు. ఇక ఇది జరిగింది 10 రోజులు అయింది. ఇవాళ దినం సార్ మేము కలుపు తీసింది. ఆయన ఉట్టిగానే ఆ చేను అమ్మిండు, ఆయనకేం హక్కే లేదు. ఇలా చేను అమ్ముకొని పోయిండు ఆయన. అది ఏమీ దొరకలే అలా, ఇంతంత ఆ ముత్తంతా ఉండే, అది ఎప్పుడుది ఉన్నదో అది ఇంతంతా దొరికింది. అది చూపెట్టినాం, ఈ చిలక నీది కాదు నాది కాదు, ఇది దొరికింది గింతంత ముత్తంతా అని వాళ్ళు కూలోళ్ళకు దొరికిండ్రు. కూలోళ్ళు అట్లా అన్నారు, అయిపోయింది. ఆయనకి ఏం హక్కు అని ఇక్కడ వచ్చి ఆయన చేసిండు అట్లా. ఆయనకి ఆయన పేరు మీద ఏమైనా పట్ట ఉన్నదా? ఇది ఆయన పేరు మీద ఉన్నదా భూమి? ఇది ఈ సంవత్సరమే 2 సంవత్సరాల నుంచే తెస్తున్నాం మేము. 10 మంది వచ్చిండ్రు, 10 మందికి అడుగు కాకుంటే ముత్తంతా దొరికింది గింతంతా. అది వెనకట అది ఎప్పుడు అది పోయింది. ఇగో ఇట్లాంటివి ఉన్నది, అది ఇట్లాంటిది. ఇది ఇగో ఈ పక్క పోయింది. అది మేము ఒక్కలం కాదు, 10 మంది ఉన్నాం. కూలోళ్ళు 10 మంది ఉన్నాం, ఒక్కరు కాదు మేము. ఇప్పుడు వీళ్ళు ఉల్లోళ్ళు కానీ మా టండోళ్ళే 10 మంది ఉన్నాం మేము కూలోళ్ళు. ఇంకా ముత్తంతకు అంత సోజేస్తే ఎట్లా? ఆయన భూమికి ఏమైనా హక్కు ఉన్నదా? ఈడ ఆయన అమ్ముకొని పోయిండు. ఆయనకు చూపెట్టిండ్రు, వాళ్ళు చూపెట్టిండ్రు, పోయిండ్రు. అది దొరికింది, అది వెనకటిది, అది రాగిది ఉన్నదో ఏమున్నదో అని చెప్పి పోయిండ్రు. ఈ చేను అమ్మిన వాళ్ళకు ఏం హక్కు అని అట్లా సోజేస్తాండు ఆయన. అయితే మేము 10 మంది ఉన్నాం సార్ ఆ రోజు. అయితే గింతనే దొరికింది సార్, ఇక ఎక్కువ కూడా లేదు. ఇక అవి పాత పైసలు, అవి పుస్తలు, అవి ఎవరో ఇక ఆ పని వచ్చిందో ఏం చేసిందో అయితే పారేసింది కావచ్చు. అయితే గింతనే వచ్చింది. ఇక మళ్ళీ ఎమ్ముంగలు లేవు ఆ పూసలు, అవి పూసలు గింతనే ఉన్నాయి సార్. అవి ఇక బంగారం జరిగింది, బంగారం దగ్గర అని ఇక తండ అంతా ఊరంతా ఇక బొబ్బట పెట్టాను సార్. లేదు సార్, అడుగురు, అది మా అత్తది. లేదు సార్, అబద్ధం ఎందుకు ఆడాలి కానీ